నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను మీ మణిశ్రీ. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం తినాలి అంటారు. అది కూడా బలమైన ఆహారం తినాలి అంటారు. మరి బలమైన ఆహారం తింటే సరిపోతుందా అంటే కాదు. ఆ ఆహారాన్ని కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో తినాలి అంటారు. ఆ నిర్దిష్టమైన సమయంలో మన బాడీలో ఉండే కొన్ని రకాల అవయవాలు యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అవుతున్న సమయంలో మాత్రమే ఆహారం తీసుకోవాలి అంటారు. అయితే వీటన్నిటికీ ఈ ఆహారానికి అవయవాలకి సంబంధించి ఏమిటా సంబంధం అని చూసుకుంటే మాత్రం నాడీ వ్యవస్థ సరిగ్గా ఉండాలి అంటున్నారు. మరి నాడీ వ్యవస్థ సరిగ్గా ఉండాలి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఏంటి అంటే నాడీ వైద్యం అనేది తప్పకుండా గుర్తుకొస్తుంది. అసలు ఈ ఆహారానికి, అవయవాలకి, నాడీ వ్యవస్థ అనంగానే ఈ నాడీ వైద్యం గుర్తుకొస్తుంది. కాబట్టి ఈ నాలుగింటికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. సో ఈ విషయం మీద చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, కేతన్ ఆరోగ్య కేంద్ర, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ నేచురల్ సైన్స్. సార్ నమస్తే. నమస్తే దిలీప్ గారు, ఎలా ఉన్నారు? సార్, నేను ఇందాక చెప్పినట్టు ఆహారం, నాడీ వ్యవస్థ, ఈ బాడీ పార్ట్స్, అవయవాలు, ఇదంతా చూసుకుంటే ఎటు తిరిగి నాడీ వైద్యం వరకు వెళ్ళింది. అసలు నాడీ వైద్యం అంటే ఏమిటి? అసలు చూడండి, ఫస్ట్ ఒక వైద్యం అంటే ఒక వైద్యానికి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్, ఇప్పుడు ఎట్లయితే బ్లడ్ టెస్ట్లు, ఈ స్కానింగ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయో, గత 200 సంవత్సరాల బ్యాక్ వెళ్తే ఈ సిస్టమ్ లేదు. అప్పుడు మరి ఎలాంటి వైద్య విధానం ఉండింది, వాటికి ఎలాంటి పరీక్షలు ఉండేటివి, అదన్నీ చూస్తే మన సనాతన ధర్మంలో ఆయుర్వేదకు ఉన్న ఇంపార్టెన్స్ ఇంకా దేనికి లేదు. 2026లో బతుకుతున్నాం మనం. జస్ట్ ఒక 200 years మైనస్ చేస్తే 1850 సంవత్సరాల నుంచి ఉన్న వైద్య విధానానికి రూట్ కాస్ అసలు ఏంటి, అసలు ఒక రోగానికి అంటే ఎలా గుర్తుపట్టేది అంటే ఆయుర్వేదంలో ప్రతి దానికి కూడా మాట, వాళ్ళ వాయిస్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయనేది కూడా గుర్తు చేసుకొని నాడీ వ్యవస్థ, నాడి చూసి వాత పిత్త కఫ ఈ 3 కాకుండా 5 ఎలిమెంట్స్ పంచభూత తత్వాన్ని కూడా నాడీల్ని చూసేది. ఎప్పుడైతే ఈ 2 సిస్టమ్ని కూడా నాడీ వైద్యంలో అమర్చి ఈ వైద్య విధానాన్ని, ఆయుర్వేద వైద్య విధానాన్ని, ప్రకృతి వైద్య విధానాన్ని కనుక్కున్నారు. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. మానవ మనుగడ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే ఈ నాడీ వైద్యం అనేది ఉంది. ఈ నాడీ వైద్యం ఈ రోజులో తెలియదు చాలామందికి. నాడి చూసి రోగం చెప్తారా అంటే, నాడి చూసి ఏం చెప్తారు తెలుసా అండి? డిసీజ్ చెప్పరు. హెడేక్ వస్తుంది, ఇప్పుడు హెడేక్ వస్తుందని చెప్పేసి నాడి చూసి చెప్పరు. మీకు నాడి చూసి మీకు హెడేక్ వస్తుందని చెప్పరు. మీకు డైజెషన్ బాగాలేదని చెప్తారు. 99% హెడేక్ వచ్చేది డైజెషన్ వల్ల వస్తుంది. మీ డైజెషన్ దేనికి, ఇంటర్నల్గా ఏ ఆర్గాన్స్కి కనెక్ట్ అయి ఉందని చూస్తే అప్పుడు మీ లివర్ బాగాలేదు, మీ గాల్ బ్లాడర్ బాగాలేదు, దానివల్ల మీ డైజెషన్ వల్ల మీకు మైగ్రేన్ హెడేకో, సైనస్ హెడేకో, ఇంకా ఏ ఇతర హెడేక్సో వస్తున్నాయని చెప్పేసి చెప్తారు. హెడేక్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు గాలి అనేది మూలం ఎక్కువవుతుంది హెడ్కి. మన బ్రెయిన్కి బాగా గుర్తుపెట్టుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైనా ప్లస్ గాలి ఎక్కువైనా మన బాడీలో హెడేక్ అనేది వస్తుంది, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనం రూట్ కాస్ నుంచి చెప్తాం. అంటే రూట్ కాస్లో అప్పుడు ఏం హెడేక్ అనేప్పుడు లివర్ బాగాలేదని చెప్తాం మనం. అంటే ఇలా రూట్ కాస్ నుంచి తీసుకున్నప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నాడి వైద్యం గొప్పతనం అదే అండి. అంటే నాడి వైద్యంలో ఒక్క కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు మనం ఈ ఇంగ్లీష్ పేర్లు కాకుండా ఈ అంటే ఈ డిసీజులు ఎందుకు వచ్చాయనేది రూట్ కాస్ తెలుస్తుంది. కాబట్టి చాలా సులభమైన వైద్య విధానం ఉండేది ఒకప్పుడు. ఇన్ని టెస్ట్ అంటే ఇప్పుడున్న మోడర్న్ సిస్టంలో కోల్డ్ వస్తే కూడా ఇది ఎలాంటి కోల్డ్ అనేది కాడికి వెళ్ళిపోయింది. టెస్టులు చేస్తే తప్ప వైద్యం దొరికే సిచ్యువేషన్ లేకుండా పోయింది. ప్రతిదానికి టెస్ట్. మరొకప్పుడు ఎలాంటి టెస్టులు లేకుండా మరి నాడి చూసి ఎలా వైద్యం చేశారు ఒకప్పుడు. ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే ప్రకృతి వైద్యం అనేది చాలా గొప్పది. ప్రకృతి నుంచి వచ్చే ఈ వనమూలికలు అన్నీ కూడా ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక కోల్డ్ అయ్యింది, ఒక తులసి మొక్కని ఒక 4 మిరియాలు పట్టుకొని తింటే 2-3 days తింటే కాఫ్, కోల్డ్, ఫీవర్ 3 తగ్గుతాయి. నేను తులసి తింటానండి నాకు తగ్గదు చాలామంది అంటారు. తులసితో పాటు ఎలాంటి కాంబినేషన్స్ తీసుకోవాలి, మిరియాలు వేసుకోవాలా, లేకపోతే పిప్పర్ల చూర్ణం వేసుకోవాలా, లేకపోతే త్రిఫల చూర్ణం వేసుకొని తినాలా, లేకపోతే కరకాయ ఒకటి వేసుకొని తింటే ఎలా ఉంటుంది, ఈ కాంబినేషన్స్ తెలియాలి మనం. అంటే ఈ దగ్గులో కూడా రకాలు ఉంటాయి కాబట్టి ఆ కాంబినేషన్స్ యూస్ చేయాలి. కాంబినేషన్ సిమ్టమ్స్ ని బట్టి మనము కాంబినేషన్స్ వాడితేనే ఆయుర్వేదంలో రిజల్ట్స్ చాలా ప్రాపర్ గా వస్తుంది అనమాట. రూట్ కాస్ నుంచి రిజల్ట్స్ వస్తుంది ఎప్పుడైనా సరే. చాలా మందికి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆస్తమా ఉంది, ఆస్తమాకు టాబ్లెట్లు వేస్తారు, ఇన్హేలర్ వేస్తారు, కానీ రూట్ కాస్ నుంచి ఎందుకు తగ్గట్లేదు మరి?
జీవితకాలం ఆస్తమాకి ట్యాబ్లెట్లు వాడాలి లేదా స్ప్రేలు వాడాలి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఉంది? ఈరోజు డయాబెటిక్, షుగర్, బీపీ, థైరాయిడ్ ఈ మూడిటికి జీవితకాలం ఎందుకు వాడాలి మెడిసిన్స్? అసలు జీవితకాలం వైద్యం ఒకటి అంటే జీవితకాలం ఒక డిసీజ్ ఉందంటారా ఈ మానవ దేహానికి? లేదని చెప్తుందండి. నేచర్ అయితే ఖచ్చితంగా షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్తుంది. అంటే వీటికి వైద్యం ఏది వచ్చినా కూడా తగ్గించుకునే అవకాశం ఉందంటారు. 100%. ఒక మనిషి పుట్టిన తర్వాత మధ్యలో ఒక డిసీజ్ వస్తే కూడా ఖచ్చితంగా మధ్యలోనే తగ్గిపోతుందండి. జీవితకాలం మనం డెత్ దాకా ఉండే డిసీజ్ అనేది లేదండి అసలు. దానికి సరైన రూట్ కాజ్ తెలుసుకుంటే ఖచ్చితంగా దాన్ని అరికట్టవచ్చు. ఆయుర్వేద మూలాలు అవే చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు ఆయుర్వేదకి అసలు ఆదరణ లేకపోవడం వల్ల, రూట్ కాజ్ తెలుసుకోలేకపోవడం వల్ల జీవితకాలం ట్యాబ్లెట్లకు అలవాటు పడిపోయారు. సరే జీవితకాలం ట్యాబ్లెట్లు మీరు మింగుతున్నా సరే మరి తగ్గట్లేదు ఎందుకు? షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్, చాలా మంది లేడీస్ ఎంతమంది సఫర్ అవుతున్నారు తెలుసా అండి థైరాయిడ్కి. ఇలాంటి థైరాయిడ్కి మరి ఎందుకు జీవితకాలం వేసుకోవాలి? సరే జీవితకాలం మెడిసిన్స్ వేసుకుంటే తగ్గుతుందా? లేదు. సరే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా మీకు తెలుస్తుందా? తెలియట్లేదు. థైరాయిడ్ ఉందండి, కాకపోతే పెయిన్స్ వస్తున్నాయి నాకు. థైరాయిడ్ ట్యాబ్లెట్ల వల్లనే మీ కిడ్నీలు దెబ్బతినేసి బాడీలో పెయిన్స్ వస్తాయని ఎంతమందికి తెలుసు? ఓకే. ఇలా రూట్ కాజ్ని మనం సరి చేసుకుంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్ అంటే ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందని చెప్పేసి నాడి పడితే తెలుస్తుందండి. ఆ హార్మోన్కి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది. హార్మోన్కి సంబంధించిన కొన్ని డైట్ చేస్తే సరిపోతుంది. ఆ హార్మోన్స్కి సంబంధించిన కొన్ని డైట్ తినాలి. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ టైంలో తినాలి, ఏ టైంలో పడుకోవాలి. ఆయుర్వేదంలో, ప్రకృతిలో ఇవన్నీ ప్రాపర్గా ఒక టైం టేబుల్ సెట్ ఉందండి. ఒక టైం టేబుల్ ఉంది. ఆ టైం టేబుల్ కన్నా మనం పాటించగలిగితే ఖచ్చితంగా ఎలాంటి క్రానిక్ డిసీజ్కైనా సమాధానం దొరుకుతుంది ఆయుర్వేదంలో. కాబట్టి నాడి వైద్యం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుందండి. మా దగ్గరికి జస్ట్ వచ్చిన పేషెంట్స్కి నాడి పట్టుకొని మీ ఎమోషన్స్ కూడా చెప్పగలుగుతాం. ఎమోషన్స్ కూడా రూట్ కాజ్లో మన ఆర్గన్స్ దెబ్బతింటాయి. కోపం వస్తుంది పిల్లలకు వస్తుంది, పెద్దవాళ్ళకు వస్తుంది. పెద్దవాళ్ళ కోపం వస్తే ఏమంటారు? బీపీ ఉంది అంటారు. మరి పిల్లల కోపం వస్తే బీపీ ఉందని ఎందుకన్నారు? ఎమోషన్ సేమ్ కదా. ఈ రెండు ఎమోషన్స్కి లివరే కారణం. పెద్దవాళ్ళకైనా లివరే కారణం అవుతుంది, పిల్లలకు కూడా లివరే కారణం అవుతుంది. అంటే వీళ్ళిద్దరికి కూడా ఇండైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్లనే కోపం, చిరాకు వస్తుంది. రూట్ కాజ్ ఇది చెప్తుంది అనమాట. కాబట్టి ఆయుర్వేద వైద్యంలో న్యాచురల్ పద్ధతిలో కానీ యాక్యుపెంచర్ పద్ధతిలో కానీ రూట్ చెప్తుంది. అంటే నాడీ వ్యవస్థ అనేది ఒకలాంటి టెస్ట్లని, అంటే మీ నాడీ వ్యవస్థను ఒక్కసారి టచ్ చేసినప్పుడే మీ రూట్లో ఏ ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి, మీరు ఏ టైంలో పడుకుంటున్నారు, ఏ టేస్ట్ ఎక్కువ తింటున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకే. అలాంటి వైద్య విధానం గొప్పతనం చెప్పాలంటే టైం సరిపోదు. ఓకే సార్, ఇప్పుడు ఇందాక మీరు టైం టేబుల్ ఒక చార్ట్ ఉంటుంది అన్నారు కదా, చాలా చాలా ఇంపార్టెంట్ లా ఉంది నాకు అనిపించింది. ఎందుకంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. సో మా వ్యూయర్స్ కోసం ఆ చార్ట్ ఏంటి, ఏ సమయంలో తినాలి, లేకపోతే దానికి పర్టికులర్ టైం ఏంటి అనేది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అయితే 5 ఎలిమెంట్స్ చార్ట్ అని ఉంటుంది ఒకటి. 5 ఎలిమెంట్స్ పంచభూతాలండి. పంచభూతాలకు మించింది ఇంకొకటి లేదు. మన మానవ దేహం అనేది పంచభూతాలకు అంటే కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటి కూడా పంచభూతాలకు ఒక్కొక్కటిగా రెండు ఆర్గాన్స్ తీసుకున్నారు. ఎలా 2 ఆర్గాన్స్ ఎందుకు తీసుకున్నారంటే బాగా గుర్తుపెట్టుకోండి, పగలు రాత్రి, ఆడ మగ, మంచి చెడు ఇవన్నీ ఎలా అయితే 2 ఉంటాయో మన ఒక్కొక్క పంచభూతానికి కూడా మన ఇంటర్నల్గా కూడా 2 ఆర్గాన్స్ బాడీ ఫంక్షన్ అనేది జరుగుతుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫైర్, అగ్నితత్వానికి సంబంధించి గుండె ప్లస్ స్మాల్ ఇంటెస్టైన్ పనిచేస్తుంటాయి. దీంట్లో మళ్ళీ పెరికార్డియం ప్లస్ ట్రిబ్యూల్ వార్మర్ ఇట్లా 4 ఉంటాయి దీంట్లో. దాని తర్వాత వచ్చేసి భూమి, ఎర్త్ అనమాట. ఎర్త్కి సంబంధించి స్ప్లీను ప్లస్ స్టమక్, ఈ 2 కూడా ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే గాలి యొక్క మూలం తీసుకున్నామంటే కూడా ఖచ్చితంగా లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి. అయితే వాటర్ అనమాట, ఈ వాటర్కి కిడ్నీస్ ప్లస్ యూరినరీ బ్లాడర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. స్కై, ఆకాశం, ఈ ఆకాశానికి అంటే ప్రతి మొక్క కూడా ఆకాశం వైపు పెరుగుతుంటాయి. కాబట్టి మనం ఈ వుడ్ అని తీసుకుంటాము, కాబట్టి అక్కడ లివర్, గాల్ బ్లాడర్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. వీటికి సంబంధించిన 5 ఎలిమెంట్కి సంబంధించిన ఆర్గాన్స్ క్లాక్ అనమాట ఇది. దీనికి కూడా ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మార్నింగ్ మనం ఒక లైఫ్ స్టైల్ స్టార్ట్ అవ్వాలంటే బ్రహ్మముహూర్తం నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రహ్మముహూర్తం ఎప్పుడు 3 o'clock నుండి 5 o'clock. ఇది లంగ్స్ టైం. ఒక మనిషి ఉదయం లేచి ఎక్సర్సైజ్, సాధన, ఊపిరికి సంబంధించిన సాధన, అది ప్రాణాయామం చేయండి, యోగా చేయండి,
ప్లస్ సూర్య నమస్కారం చేయండి. ఓకే. ఏదైనా చేయండి కరెక్ట్గా ఈ పర్టికులర్గా ఈ టైంలో సాధన చేయడం వల్ల, ఈ టైంలో చదువుకోవడం వల్ల కూడా బ్రెయిన్కి సంబంధించి లంగ్స్ అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్కి సంబంధించినవి బాడీలో విండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. అంటే బ్రెయిన్ మనం షార్ప్గా పనిచేయాలనుకుంటే తెల్లవారుజామున లేచి చదవగలిగితే, తెల్లవారుజామున లేచి సాధన చేయగలిగితే, తెల్లవారుజామున 3 to 5 మధ్యలో లేచి కనుక ఒకవేళ మీరు యోగా కానీ చేయగలిగితే దాని రిజల్ట్ మీరు 100% పొందగలుగుతారు. ఓకే. ఏ టైంలో పడితే ఆ టైంలో యోగా చేసేదానికి టైమింగ్ లేదండి అలా. ఓకే. దానికంటే ఒక నేచర్కి ఒక టైమింగ్ సెన్స్ ఉంది. ఇప్పుడు మనకు కరెక్ట్గా 6 o'clock ఎందుకు సూర్యుడు రావాలి? నేచర్లో ఒక టైం టేబుల్ సెట్ అయి ఉంది కదా, ఈ పర్టికులర్ ఒక టైం ఉంది కదా. సీజన్ బట్టి కూడా కొన్ని నిమిషాలు మారుతుంటాయి కదా, సీజన్కి అనుగుణంగా మారుతుంటాయి. కాబట్టి ఈ నేచర్లో ఉన్న టైమింగ్ని ఎవరు ఫిక్స్ చేయలేదు. నేచర్ దానికి ఆటోమేటిక్గా పంచభూతాలు ఆటోమేటిక్గా వాటి ఫంక్షన్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయి ఉన్నాయి. వాటి ఫంక్షన్ని ఆటోమేటిక్గా నేచర్కి తగినట్టుగా మనకి ఏం కావాలనేది ఇస్తుంది. ఇవి తెలుసుకోవడం అనేది చాలా గొప్ప సైన్స్. అంటే ఇది ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్కి అర్థం కాని సైన్స్ ఇది. ఓకే. ఈ పంచభూతాలు ఎలా రియాక్ట్ అవుతాయి, దాని ఫంక్షన్ ఏంటి, వాటికి కూడా ఎమోషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. వాటికి కూడా ఇంటర్నల్ ఆర్గన్స్ మన బాడీలో ఎట్లయితే ఉంటాయి వాటికి కూడా. ఎగ్జాంపుల్ సునామీ వచ్చింది, ఏం చేస్తుంది మరి ఎర్త్? ఎంత సునామీ వచ్చినా సముద్ర వాటర్ని భూమిలోకి తీసుకుంటాయి. వర్షాలు పడ్డాయి, వాటర్ ఎక్కువైంది, ఎక్కడికి పోతున్నాయి? గ్రౌండ్లోకి తీసుకుంటుంది. గ్రౌండ్లో ఏం చేస్తుంది? స్టోర్ చేసుకొని ఈ ఎర్త్ యొక్క పొరని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ మనకే ఇస్తుంది. పంచభూతాలు వేస్ట్ అనేది ఎప్పుడు లేదండి. చాలామంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే వాటర్ వేస్ట్ అవుతుందని అనుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చిన వాటర్ ఎక్కడికి పోతుంది ఒకసారి ఆలోచించి చూడండి. ఒకసారి భూమిలో నుంచి వచ్చిన వాటర్ మళ్ళీ మీరు ఎంత వాడుకొని చేసినా మళ్ళీ భూమిలోకే పోవాలి. భూమిలోకి అంటే ఈ ఎర్త్ అనేది ఏంటి? ఫిల్టర్ అనమాట, ఒకలాంటి ఫిల్టర్. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి కోకోనట్ వాటర్ తీసుకుంటాము, జాలి వాటర్ పెట్టేసి మనం వడబోసుకొని తాగేస్తాం. ఈ వడబోవడం ఎలా అయితే ఉంటుందో మన వాటర్కి కూడా అంతే. మీరు ఎంత కల్తీ చేసినా వాటర్ ఇప్పటిదాకా కల్తీ కాలేదు. ఓకే. ఎందుకు? ఎర్త్ నుంచి వచ్చేది అంతా కూడా ఫిల్టర్ అయి వస్తుంది. మన భూమిలో ఉన్న అంటే ఖనిజాలు అన్నింటినీ కూడా తగులుకుంటూ మినరల్స్ అన్నీ కూడా దాంట్లో యాడ్ అయ్యి వస్తాయి. కానీ ఇప్పుడు మనం తాగే మినరల్ వాటర్, ఈరోజు కిడ్నీ పేషెంట్స్ ఎందుకు ఎక్కువయ్యారు? ఈ మినరల్ వాటర్ తాగడం వల్ల. ఒకప్పుడు చాలామంది సిస్టమ్ని బ్లేమ్ చేశారు, నేచర్ని కూడా బ్లేమ్ చేశారు. ఈ మోడర్న్ సిస్టమ్ అనేది ఏం చేశారంటే న్యాచురల్ పద్ధతులు అన్నింటినీ కూడా నామరూపాలు లేకుండా మూఢనమ్మకాలు అని చెప్పేసి కొట్టిపడేసాయి. మూఢనమ్మకాలు ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను, చిన్నపిల్లల్ని అరికాలకి కాటక పెడతాం, ఇది మూఢనమ్మకమా? దీని వెనకాల ఉన్న సైన్స్ గానే తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాటక పెట్టుకొని బయటికి వెళ్తారు. ఓకే. అది ఎవరైనా పెట్టుకోవచ్చు? ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏజ్కి సంబంధం లేదు. అంటే మన కిడ్నీస్ అని యాక్టివ్గా పనిచేయాలంటే, మనం ధైర్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అరికాలకి మనం కాటక పెట్టుకొని బయలుదేరాలి. ఓకే. కానీ ఈరోజు ఏం చేస్తున్నామంటే కాటక ఉన్న గొప్పతనం వేరండి, కాటకలో ఉండే మెటీరియల్ వేరు, అవన్నీ కూడా హెర్బల్స్ నుంచి వచ్చేవి. ఈరోజు పెయింట్ అండి అసలు వాడేది మనం, బ్లాక్ కలర్ ఉంటే చాలా అన్నట్లు అయిపోయింది. అలా కాదు, కాటక నుంచి హెర్బల్స్ నుంచి తయారు చేసేది కాటక, దానికి ఉండే ఎనర్జీ కూడా వేరు. కాబట్టి ఒకప్పుడు దాన్ని ఎనర్జెటిక్గా వాడింది. ఓకే. ఎలాంటి దిష్టి తగలకుండా పెట్టేది కాటక. దిష్టి అంటే ఏంటి? ఇప్పుడున్న సైన్స్కి డెఫినేషన్ ఏంది? నెగిటివ్ ఎనర్జీ అన్నట్టుగా. నెగిటివ్ ఎనర్జీ అంటే సైన్స్ ఏం చెప్తుంది? అలాంటి అనేది ఏమీ లేదు, మూఢనమ్మకంగా కొట్టేస్తుంది. కానీ వాళ్ళు ఫాలో చేస్తారు. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఫాలో చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఫాలో చేస్తారు. కానీ కామెంట్ మాత్రం చాలా ఈజీగా చెప్పేస్తారు. ఓకే. చెప్పడం చాలా ఈజీ అండి. దాని వెనకాల ఉన్న సైన్స్గా నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. మీరు ఏం నమ్మి పెడుతున్నారు అనేది కాటుక అనేది ఇంపార్టెంట్. ఓకే. సరే, ఎలాగో కాటుక ఇప్పుడు వచ్చేయని పెయింట్స్ అంటున్నారు కాబట్టి అసలు ఒరిజినల్ కాటుక అనేది ఎలా తయారు చేసుకోవచ్చు? యాక్చువల్లీ ఒక చెట్టు నుంచి తయారు చేస్తారండి ఇది. ఓకే. తుమ్మ చెట్టు అని ఉంటుంది. తుమ్మ చెట్టు ఇంత సీడ్స్ అవుతాయి. యాక్చువల్లీ ఆ తుమ్మ చెట్టు యొక్క సీడ్స్ నుంచి, దాని నుంచి వచ్చే బ్లాక్ కలర్ నుంచి సుర్మా అని ఉంటుంది, ముస్లిమ్స్ వాడతారు సుర్మాని. ఆ సుర్మాని ప్లస్ ఈ చెట్టుని రెండింటిని కలిపి నూరితే అప్పుడు కాటుక ఒరిజినల్ కాటుక. మీరు ముస్లిమ్స్ కూడా చూడండి, వాళ్ళు పెట్టేది ఐలైన్స్ ఇవన్నీ పెట్టేది అంతా కూడా కాటుక కాదు, అది సుర్మా అంటారు దాన్ని. ఓకే. అంటే కంటికి మంచిది అది. అది ఎలా తయారు చేస్తారు సార్? అదంతా కూడా ఒక కెమికల్, న్యాచురల్ కెమికల్. అంటే భూమిలో నుంచి వచ్చే కొన్ని పదార్థాల వల్లనే ఆ సుర్మాని తయారు చేసేసి దాని నుంచి ఒక ప్లాంట్ బేస్ చేసుకొని యాడ్ చేస్తే ఖచ్చితంగా మంచి
కాటుక అనేది తయారవుతుంది. అది కంటికి చాలా మంచిది. ఓకే. ఇప్పుడు పెట్టేదంతా కంటికి స్మార్ట్గా కనిపించడానికి పెడుతున్నారు తప్ప అంటే తయారీ విధానం చెప్తే వాళ్ళు కూడా తయారు చేసుకుని వాడతారు కదా, అంత ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. కానీ కొన్ని చెట్లు అవన్నీ తీసుకొని వచ్చి ప్రాపర్ ప్రాసెస్ ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది చెప్పాలంటే. కాబట్టి చేసి చూపిద్దాం ఒకసారి, ఖచ్చితంగా ప్రాసెస్ ఏందనేది కూడా చేసి చూపించవచ్చు. ఓకే. అయితే ఇలాంటి నేచర్లో చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా నేచర్ని బ్లేమ్ చేయడము, నేచర్ని కల్తీ చేయడం, నేచర్ని అంటే ఇది కాదు ఇది అయితేనే కరెక్ట్, సైన్సే కరెక్ట్. ఎప్పుడండి నిన్నగాక మొన్న వచ్చిన సైన్స్ ఎలా కరెక్ట్ అవుతుంది? సైన్స్ని నమ్మండి, ఒక లిమిట్ ఉంటుంది కదా. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండే, మన మెమరీ పవర్కి ఒక చిన్న టెస్ట్ ఏంది అని అంటే, ల్యాండ్ ఫోన్స్ ఉన్నప్పుడు చూడండి మినిమం ఒక 20-30 నంబర్లు నోటెడ్గా ఉండేవి. ఎప్పుడైతే సెల్ ఫోన్ మీద డిపెండ్ అయినామో మన ఇంట్లో నెంబర్ కూడా తెలుసుకోలేకపోతున్నాం మనం. అంటే ప్రతిదీ డిపెండ్ అయిపోతున్నాం మనం, ప్రతిదీ డిపెండ్ అయిపోతున్నాం. అంటే సెల్ ఫోన్ ఉంది అన్ని దాంట్లో ఫీడ్ చేసుకుంటే సరిపోతుంది, మనం అంటే కాంటాక్ట్లో ఉంటాయి కదా అనుకుంటున్నాం. కానీ మన మెమరీ పవర్ తగ్గిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి, చూడండి తెలిసిపోతుంది మనకు. ఓకే. కాబట్టి ఇలా టెక్నాలజీ అని చెప్పేసి డిపెండ్ అయ్యి మానవ మనుగడ అంతా కూడా దిగజారిపోతుంది రోజు రోజుకి. ఓకే. దీనికి ఆన్సర్ ఎవరు చేయాలంటే నేచరే చేయాల్సి వస్తుంది. ఓకే. సరే, ఇందాక చెప్పుకున్నట్టు ఆ చార్ట్ నుంచి మనం వేరే వైపు వెళ్ళాం, కొద్దిగా ఆ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే అండి, ఇప్పుడు మన పంచభూతాలకు సంబంధించిన ఆర్గన్స్ అన్ని ఎట్లయితే చెప్పుకున్నామో దానికి అవుటర్ ఆర్గన్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫైర్ ప్రాబ్లం ఉంది అంటే అగ్నితత్వానికి ఈ టంగ్ అనమాట, నాలుకే ఈ టంగ్ రెడ్గా ఉందా ప్లస్ ఎలా ఉంది కలర్, బాడీ యొక్క నాడీలో కూడా నాడీ వ్యవస్థలో ఎలా ఉంది, బాడీ ఓవర్ హీట్గా ఉందా లేకపోతే ఎలా ఉంది. మన డైజెషన్ ప్రాబ్లం అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్లోనే ఉంటుంది. మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయిందా లేదా అని చెప్పేసి నాడీ పట్టుకుంటే తెలిసిపోతుంది. దానివల్ల అంటే డైజెషన్ సరిగ్గా కాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బాడీ ఓవర్ హీట్ అయిందంటే కూడా ఒక్కొక్క నర్వస్ సిస్టమ్ అంతా కూడా చిట్లిపోతుంది, నరాలన్నీ చిట్లిపోతాయి లోపల ఓవర్ హీట్ అయితే బాడీ. దానివల్ల కూడా కార్డియక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదంతా రూట్ కాస్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది తర్వాత తీసుకుంటే రూట్ కాస్ ఏం చెప్తుంది అంటే అవుటర్ ఆర్గాన్ని మనం ఎట్లా గుర్తుపట్టాలి అంటే నాలుక ద్వారా. అందుకే ప్రతి డాక్టర్ కూడా నాలుక చూస్తారు. అంటే ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్ చూసే విధానం వేరు, ఆయుర్వేద వైద్యులు చూసేది వేరు. కాబట్టి ఈ టిప్ చూస్తాం అనమాట. రెండవది ఎర్త్ అంటే భూమి యొక్క అవుటర్ ఆర్గన్ తీసుకుంటే పెదాలండి, పైన పెదవి కింద పెదవి. మనం బాగా గుర్తుపెట్టుకోండి, ఆకలి అయిందనుకోండి మనం ఏం చేస్తాం, ఆకలి అవుతుంది, ఫుడ్ ఇంకా టైం ఉంది, మనకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు వాటర్ లేవు, ఫుడ్ లేదు. నేచర్ ఏం చేస్తుంది, ప్రకృతి ఏం చెప్తుంది మన బాడీకి అంటే ఈ నాలుక నుంచి నాలుక మీద ఉన్న తడిని టచ్ చేస్తాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు తినకుండా దామేసింది అనుకోండి ఇలా అంటుంటాం. ఇది పైన నొమ్ము స్టమక్, కింద నొమ్ము స్ప్లీన్. దాహం వేసినప్పుడేమో కిందికి అంటాము, ఆకలి వేసినప్పుడేమో ఇలా పైకి అంటాం. ఇది కొంతవరకు తినకుండా కొంతవరకు దాహం అంటే వాటర్ లేకుండా ఆపుకునే దానికి ఇది ఒక సింపుల్ ఇండికేటర్ అనమాట. ఎర్త్ ని ఇట్లా బ్యాలెన్స్ చేస్తుంది నేచర్. అర్థమైనా? అంత ఈజీ కాదండి. మనము ప్రకృతి మనకు తెలియకుండా బాడీ మనల్ని ఏం చేస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఈ సైన్స్ కి ఎప్పటికి దొరకని క్వశ్చన్, ఎప్పటికి దొరకదు ఆన్సర్ కూడా దొరకదు సైన్స్ కి. ఎందుకు ఇలా చేస్తున్నామని సైన్స్ చెప్పండి. అదేందో న్యాచురల్ గా చేస్తుంది బాడీ అని. దానికి కూడా బ్యాక్గ్రౌండ్ లో పర్టికులర్ గా ఖచ్చితమైన ఇవి ఉన్నాయి అన్నమాట. కాబట్టి నేచర్ భూమికి సంబంధించింది ఇలా చెప్తుంది అనమాట. వాటర్ తాగాలన్నా తినాలన్నా అలా చెప్తుంది. స్టమక్ ఏమో ఆకలి అయినప్పుడు పైన పెదవు, దాహం వేస్తున్నామో కింద పెదవు. రెండవది వచ్చేసి గాలి మూలకం కూడా మనకి ఏం చెప్తుంది అని అంటే రెండు ముక్కుని మనం ఇండికేట్ గా తీసుకుంటాం. ఒకటి లంగ్స్, ఒకటి మంచి తీసుకుంటే ఒకటి చెడు వదిలేస్తుంది. ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. అలా సూర్యనాడి చంద్రనాడి మంచి చెడు ఎట్లయితే ఉంటుందో శ్వాస మంచికి తీసుకుంటుంది. ఇదేమో ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వేస్టేజ్ అంతా బయటికి పంపిస్తుంది. పెద్ద పేగు నుంచి బయటికి వెళ్ళాలి, అదంతా ఒక శ్వాస. మంచి గాలి తీసుకొని చెడు గాలిని వదిలేస్తుంది. మనం మంచి శ్వాస తీసుకొని చెడు అంతా కూడా మోషన్ ద్వారా బయటికి పంపిస్తుంది. మన బాడీలో ఉన్న తిన్న ఫుడ్ అంతా కూడా మొత్తం డైజెషన్ అయిన తర్వాత వేస్టేజ్ అంతా కూడా బయటికి మోషన్ ద్వారా బయటికి వెళ్తుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క పంచభూతానికి రెండు ఆర్గన్స్ ఎట్లయితే ఉంటాయో ఒకటి మంచికైతే ఒకటి చెడుకుంటుంది. చెడు అంటే చెడు కాదు, చెడు బాడీలో ఉన్న చెడుని బయటికి పంపించడానికి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను కదా, స్టమక్ సంబంధించింది. స్టమక్ అనేది లోడ్ చేస్తుంది,
స్ప్లీన్ అనేది డైజెషన్ చేసేసి ప్రాసెస్ అంతా కూడా లివర్కి పంపిస్తుంది. అక్కడ లివర్లో మనకు మళ్ళీ డైజెషన్ సిస్టమ్ అనేది ఆపరేట్ అవుతుంది. అయితే వాటర్ ఇప్పుడు అంటే గాలి మూలం తీసుకున్నాం, గాలి యొక్క కూడా ఎనర్జీ తీసుకున్నాం. ఇప్పుడు వాటర్ ఎలిమెంట్ ఒకటి చూడండి, మనం ఎంత వాటర్ తాగినా యూరిన్కి వెళ్ళాలి. వాటర్ తాగడం ఎందుకు? బాడీలో ఉన్న రక్తంని ప్యూరిఫై చేసేదానికి. ఓకే, మన తీసుకున్న వాటర్ అంతా కూడా కిడ్నీలోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ని ప్యూరిఫై చేసేదానికి. ఎలాంటి టాక్సిన్స్ అన్నీ కూడా బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ప్రోటీన్స్ ఎంత కావాలి అన్నీ కూడా బ్లడ్ని ప్యూరిఫై ఎప్పుడైతే చేస్తుందో ఆ వేస్టేజ్ ప్యూరిఫై అయిన తర్వాత వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది యూరిన్ అనమాట. ఓకే, ఆ యూరినరీ బ్లాడర్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఒక ఆర్గాన్ వచ్చేసి మంచి చేస్తే ఒక ఆర్గాన్ వచ్చేసి ఆ మంచి ద్వారా వచ్చిన కొంత అయితే చెడు ఏదైతే ఉంటుందో ఆ చెడుని అంతా యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఏం పంపిస్తుంది? యూరినరీ బ్లాడర్ పంపిస్తుంది. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్యూరిఫై చేసిన తర్వాత టాక్సిన్స్ అన్ని బయటికి పంపించకుండా ఉంటే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మూత్రం యొక్క సంచి అది కూడా యాక్టివ్గా లేదనుకోండి, యూరిన్ ఆగిపోయిందని అంటే కిడ్నీలు చెడిపోతాయి. ఏదైనా ఒక బ్యాలెన్సింగ్ గా పనిచేస్తుంటాయి అనమాట ఇంటర్నల్ ఆర్గన్స్. ఏ ఒక్కటి ఇన్బ్యాలెన్స్ గా పనిచేసినా దాని పేరే వ్యాధి. ఇంటర్నల్ గా ఇలా వాటి ఫంక్షన్ 5 ఎలిమెంట్స్ యొక్క ఫంక్షన్ అలా ఉంటుంది. అదే లాస్ట్ స్కై అనమాట, ఆకాశాన్ని యొక్క తీసుకుంటే లివర్, గాల్ బ్లాడర్. లివర్ ఏం చేస్తుంది? మొత్తం ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటుంది. గాల్ బ్లాడర్ మొత్తం డైజెషన్ సిస్టమ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. డైజెషన్ అయిపోయిన తర్వాత టాక్సిన్స్ అంతా బయటికి పంపిస్తుంది. మంచి గుడ్ ఫ్యాట్ని అంతా స్టోర్ చేసుకుంటూ వేస్ట్ ఫ్యాట్ని కూడా స్టోర్ చేసుకోవడం వల్లనే ఫ్యాటీ లివర్ అన్న పేరు పెట్టుకుంటారు. అంటే బాడీలో ప్రతి ఆర్గాన్స్ రెండు ఆర్గాన్స్ ఒకటి మంచికి ఒకటి చెడుకు పనిచేస్తుంది. ఆ మంచి ఏంది అని అంటే మంచిది రిసీవ్ చేసుకొని చెడుని బయటికి పంపించాలి. ఆ చెడుని బయటికి పంపేయకపోవడం వల్లనే బాడీలో ఈరోజు టాక్సిన్స్ వల్లనే వేరే ఇతర కారణాల వల్లనే మనకు డిసీజెస్ అనేటివి వస్తున్నాయి. ఇలా పంచభూత తత్వానికి ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఆర్గాన్స్ ఇలా పనిచేస్తుంటాయి అనమాట. కాబట్టి ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా చెప్పాలంటే చాలా టైం పడుతుందండి. ఆ చార్ట్ ఒక్క చార్ట్ మనకు కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే దాకా ఒక టైం టేబుల్ సెట్ చేస్తుంది. ప్రాపర్గా ఈ చార్ట్ కన్నా మనం డిస్ప్లేలు ఇవ్వండి మీరు. ఆ చార్ట్ని కన్నా కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఎలా పనిచేస్తుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ బేస్ చేసుకుని సిమ్టమ్స్ ఏముంటాయి, వాళ్ళ ఎమోషన్స్ ఏముంటాయి. ఎగ్జాంపుల్గా ఎమోషన్స్, ఇప్పుడు స్టమక్ బాగాలేదనుకోండి ఎవరికైనా, వాళ్ళు సాడ్గా ఉంటారు. అదే అగ్ని బాగాలేదనుకోండి, అంటే ఫైర్ బాగాలేదనుకోండి, వాళ్ళు ఒకలాంటి ఈగోతోటి కానీ ఒకలాంటి హ్యాపీనెస్తో కూడుకుని ఉంటారు. అదే మనకు గాలి బాగాలేదను, గాలి మూలం ఒక బాగాలేదనుకోండి, వాళ్ళకి ఒకలాంటి దుఃఖం ఉంటుందండి. థైరాయిడ్ పేషెంట్స్ అందరికీ కూడా ఈ లంగ్స్ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అంటే ఈ లంగ్స్ వల్లనే థైరాయిడ్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరినీ చూడండి మీరు, ఖచ్చితంగా ఒకలాంటి ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ వల్లనే మీకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లనే మీకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఈ మూడ్ స్వింగ్స్ వల్లనే మీకు ఒకలాంటి దుఃఖం ఉంటుంది, ఒకలాంటి ఎమోషన్స్ అనేటివి మీ కంట్రోల్లో ఉండదు. అంటే ఒక్కొక్క ఆర్గానికి ఉన్న ఎమోషన్స్ తీసుకుంటే మనము అయ్యో మనకు కోపం రావడానికి మన లివర్ కారణం అనుకుంటాం, మనకు దుఃఖం రావడానికి మన లంగ్స్ కారణం అనుకుంటాం. నా లంగ్స్ బాగానే ఉన్నాయండి, నాకు అన్ని బాగానే ఉన్నాయని అనుకుంటా థైరాయిడ్ ఉంది అంటారు. ఇది నెవర్ అండి. నేచర్ని స్కాన్ చేసే సిస్టమ్స్ ఇంకా రాలేదు. ప్రకృతిని స్కాన్ చేయాలంటే అలాంటి సిస్టమ్ రాలేదు, రాదు కూడా. ఎందుకంటే ఈ సైన్స్ కి ముందే కదా పుట్టింది. మనుషులు పుట్టక ముందే కదా పంచభూతాలు పుట్టాయి, దాని తర్వాత మనుషులు పుట్టక మనుగడ జరిగింది. కాబట్టి ఈ సైన్స్ని మనం అర్థం చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇంటర్నల్గా ఏదైనా సరే మనం ఆయుర్వేదం అనేది ఒకటి వచ్చిందంటే అది నాడీ వ్యవస్థ నుంచి వచ్చింది. ఈ నాడీ వ్యవస్థను టచ్ చేసినప్పుడు రూట్ కాస్ నుంచి కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు గుర్తించి రూట్ కాస్ ఏం చెప్తుంది అనేది, దానికి ఎలాంటి టేస్ట్ తినాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో పడుకోవాలి, ఎలాంటి సిస్టమ్స్ వాడాలనేది మనకు చాలా క్లియర్గా ఉందండి. అలాంటి సిస్టమ్ వాడితే కన్నా రూట్ కాస్ నుంచి భయపడాల్సిన డిసీజ్ అనేది ప్రపంచంలో ఏది లేదండి. ప్రతిదీ క్యూరబుల్, ప్రతిదీ తగ్గే రోగమే ఉంది. కాబట్టి రూట్ కాస్ నుంచి తగ్గించుకునే దానికి ఆలోచిస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలకి మన శరీరంలో ఉన్న అవయవాలకి ఎంత దగ్గర సంబంధం ఉంటుంది అనేది నాకు తెలిసినంత వరకు ఇంత క్లియర్ కట్గా ఎవరు అయితే చెప్పుండరు. అయితే కాబట్టి జలుబు నుంచి క్యాన్సర్ వరకు ప్రతిదీ కూడా అలా వస్తే అలా వెళ్ళిపోతుంది అనేది ఖచ్చితంగా అయితే నాడీని బట్టి, నాడీ వ్యవస్థ పనితీరుని బట్టి, నాడీ వైద్యాన్ని ఉపయోగించి నాడీని పట్టుకొని చెప్పొచ్చని దిలీప్ గారు అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఒక చార్ట్ కూడా ఉందంటున్నారు. మరి ఆ చార్ట్లో ఏ అవయవాలు ఏ విధంగా పనిచేస్తాయి, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ సమయంలో దాని పనితీరు ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా ఉంటుందట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఆ చార్ట్లో ఏముంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.